జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సెకీ దగ్గర నుంచి యూనిట్ ₹2.49 కొనటానికి ఒప్పందం చేసుకుంటే అది అందరూ విమర్శించారు. దీని వెనక చాలా మతలబు ఉందని, జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా కొనుగోలు చేసినందుకు, ఈ ఒప్పందం చేసుకున్నందుకు అదానీ కంపెనీ వాళ్ళు ₹1750 కోట్ల లంచం ఇచ్చారని ఎఫ్బీఐ ఆరోపించింది. ఆ కేసు నడుస్తోంది అమెరికాలో. మరి సెకీ దగ్గర నుంచి యూనిట్ ₹2.49 కొంటేనే బోల్డంత నష్టం, 1,00,000 కోట్లకు పైగా వచ్చే 25 ఏళ్లలో రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది అని చెప్తున్నప్పుడు, తాజాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యాక్సిస్ ఎనర్జీ అనే కంపెనీతోటి 400 మెగావాట్ల విద్యుత్తును కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంటే అది యూనిట్ ₹4.60 కుదుర్చుకున్నారట. ₹4.60. సో ₹2.49 ఎక్కువని భావిస్తే మరి ₹4.60 యూనిట్ ఇంకా ఎక్కువ కదా. దీని వెనక ఏమున్నది? దీనికి జస్టిఫికేషన్ ఏంటి? కుట్ర ప్రభుత్వాలు ఎవరో చెప్పడం వల్ల దీని మీద చివరికి ఈనాళ్ళు కూడా కథనాలు వచ్చినాయి. యాక్సిస్ ఎనర్జీ నుంచి ఇంత ఎక్కువ రేటు కొంటున్నారు అని. ఇంకా విశేషం ఏంటంటే దీని మీదట ఇప్పుడు ఏపీఈఆర్సీ అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దగ్గర ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఒకటేమిటంటే ఆల్రెడీ ఒకసారి ఈ యాక్సిస్ ఎనర్జీ దగ్గర నుంచి ఈ రేటుకి ఈ పవన్ కొనడాన్ని తిరస్కరించింది. ఏపీఆర్సీ తిరస్కరించి ప్రతిపాదన వెనక పంపించింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం అన్నమాట. దీని మీద ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు రకరకాల క్వశ్చన్స్ వేస్తారు చాలామంది. ఎస్పెషల్లీ సిపిఎం వాళ్ళు ఈ విషయంలో కొంచెం ముందుంటారు. ఈ విద్యుత్ వ్యవహారానికి సంబంధించి వాళ్ళు చాలా అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ యాక్సిస్ ఎనర్జీ ఒప్పందం వల్ల ప్రజల మీద ₹14,186 కోట్ల భారం పడుతుంది అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీని మీద అభ్యంతరాలు లేవనెత్తుతూ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎవరైతే ప్రభుత్వం తరఫున కొనుగోలు చేస్తున్నారో ఈ విద్యుత్తుని, వాళ్ళకి లెటర్స్ రాశారట చాలామంది, ఇంక్లూడింగ్ సిపిఎం లీడర్స్. ఎస్పీడీసీఎల్ వాళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్నారట. ఇందులో పొలిటికల్ కలర్ ఉంది, అంటే రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయి మీ లేఖలు, మీ ప్రశ్నలు అని. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా చివరికి పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా రాజకీయాలు మాట్లాడుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు సహజంగానే మరి వైఎస్ఆర్సీపీ కూడా దీని మీద పెద్ద ఎత్తున సాక్షిలో రాస్తోంది, మాట్లాడుతోంది, ట్విట్టర్లో కూడా చాలా పోస్టులు చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన పాయింట్ ఎవరు చెప్పినా కరెక్టే. వైఎస్ఆర్సీపీ చెప్పినా, సిపిఎం చెప్పినా, మరొకరు చెప్పినా అదేంటంటే సెకీ తోటి ₹2.49 యూనిట్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటే అది చాలా ఎక్కువని భావిస్తే, దానివల్ల రాష్ట్ర ప్రజల మీద చాలా భారం పడుతుంది అని అనుకుంటే, మరి యాక్సిస్ ఎనర్జీ దగ్గర నుంచి యూనిట్ ₹4.60 ఎట్లా కొంటున్నారు? దీనికి కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ప్రజలకి వివరించాల్సిన అవసరం లేదా? ఇది ప్రశ్న.